నమస్కారం అండి అందరికీ కూడా. నా పేరు హరిణి. నేను మా హస్బెండ్ పవన్ రాజ్ ఇద్దరం కలిసి ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాం. ఈ బిజినెస్లో రాకముందు నేను హౌస్ వైఫ్ అండ్ ఈయన వచ్చేసి సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్. అండ్ బై ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్ సిఏ చేశాను. సో మ్యారేజ్ అయిపోయాక హౌస్ వైఫ్గా నేను జాబ్ చేస్తా అంటే నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎప్పుడు జాబ్ చేస్తా అంటే ఒక మాట అనేవాళ్ళు, ఇంట్లో అకౌంట్స్ చూసుకోవచ్చా నీకు అదే అనేసి. ఎంత చదువుకున్నా కూడా జాబ్ చేయాలనేసి ఉంటుంది, అవునా కదా? ఎస్. సో దేవుడికి ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాను, ఈయన కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే జాబ్ చేస్తుంటే కనుక ఈ ప్లాట్ఫామ్ వద్దు అనేసి అనేదాన్నేమో, కానీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. అప్పుడు నాకు జాబ్కి పంపించలేదు. అండ్ ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ అవకాశం తీసుకొని బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాం, ఇద్దరం కలిసి బిల్డ్ చేస్తున్నాం. ఇది ఒక బ్యూటీ ఉంది మన వెస్టేజ్లో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ని బిల్డ్ చేసే ఒక బ్యూటీ అనేది ఉంది. ఏ ఒక్క ప్లాట్ఫామ్లో అయినా ఉందా ఇలాంటిది? బ్యూటీ అనేది ఎక్కడా లేదు. సో ఇదొక బ్యూటీ ఉంది. అండ్ దీంట్లో ఇక్కడి నుంచి మేము సక్సెస్ అయినది ఒక 16 monthsలోనే టాప్ అండ్ ఎటిగా కార్ తీసుకున్నాము. అండ్ 5 yearsలోనే మేము మన మహీంద్రా XUV 700 కార్ అనేది తీసుకున్నాము. మాకు రావడమే కాదు, మా టీంలో దాదాపు ఒక 44+ మెంబర్స్కి కార్స్ అనేది వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విత్ ద సపోర్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్ అండ్ అప్లైన్ సపోర్ట్ అండ్ విన్నింగ్ టీమ్ సపోర్ట్తోనే మేము ఇక్కడ ఈ యొక్క ప్లాట్ఫామ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి కూడా వెళ్ళొచ్చాం ఇద్దరం కలిసి విత్ టీమ్ అండ్ అప్లైన్స్తో పాటు. మేము ఇంటర్నేషనల్ ట్రిప్స్కి సౌదీ, దుబాయ్, థైలాండ్ ఇలా వేరే ఇంటర్నేషనల్ ట్రిప్స్కి కూడా వెళ్ళొచ్చాము. అండ్ ఇక్కడ సక్సెస్ ఎంతమందికి కావాలనేసి ఉంది? అందరికీ కావాలని ఉందా సక్సెస్? ఎస్. సో మీకు ఒక కష్టమైన పని చేయొద్దు. ఇక్కడ మన సొంత నాలెడ్జ్ని వాడద్దు. మన సొంత నాలెడ్జ్ని వాడితే కనుక ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు. చూడండి, నేను సిఏ చేశాను అన్నా కదా, నా నాలెడ్జ్ ఇక్కడ వాడితే మనం సక్సెస్ అయ్యేవాళ్ళమా? సో మన నాలెడ్జ్ని ఎప్పుడు ఏ ఒక్క ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ నాలెడ్జే వాడాలి. ఇక్కడ సిస్టమ్ అనేది ఉంది. యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాలో అవ్వండి, విన్నింగ్ టీమ్ సిస్టమ్కి ఫాలో అవ్వండి. మీ లైఫ్లో టైం ఫ్రీడమ్తో పాటు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఈ బిజినెస్ ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా మీకు టైం ఫ్రీడమ్ అనేసి ఎంతమందికి కావాలనుకుంటున్నారు? ఇప్పుడు చూసారు కదా చరణ్ సార్కి టైం ఫ్రీడమ్ ఎంత ఉందో అనేది. టైం ఫ్రీడమ్ అందరికి వద్దా? కావాలి అంటే కనుక ఈ బిజినెస్ని మీ అప్లైన్స్ ఏదైతే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్స్ ఏదైతే చెప్తారో వాళ్ళకి ఫాలో అవ్వండి, సిస్టమ్కి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. నా పేరు పవన్ రాజ్, నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి బిజినెస్ ప్లాట్ఫామ్కి 6 సంవత్సరాలు అయింది వచ్చి. అండ్ 18 years పనిచేసిన ఫోటోగ్రాఫర్గా. అయితే పెద్దగా డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ కాలేదు. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అప్లైన్స్ అందరికీ కూడా పేరు థ్యాంక్స్ చెప్పుకుంటాను, పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే వారి అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈరోజు మేము ఇట్లా స్టేజ్ మీద మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. మేడం చెప్పింది కదా, ఇన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేది కాదు. బర్త్డేకి XUV 700 30 లక్షల వర్త్ గల కారు భార్యకు గిఫ్ట్ ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటుందా బయట ఫీల్ అయితే? లేదు కదా. మరి ఈ అవకాశంలో ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది, హౌస్ఫుల్ అయిపోయింది. మొన్న చిరంజీవి సినిమాకి వెళ్తే ఇట్లనే హౌస్ఫుల్ ఉండే, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ థింగ్ మీరందరూ సండే రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, అవకాశం గురించి తెలుసుకోవడానికి సిద్ధమైనారంటేనే 50% సక్సెస్ అయిపోయినట్టు. ఏ సార్ నో ఒక్కసారి మరి మీకోసం మీరు గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇచ్చుకోండి. బయట కొంతమంది జనం ఎట్లున్నారంటే, మీరైతే ఇంట్లో ఇక్కడ కూర్చున్నారు ఎందుకంటే ఆపర్చునిటీ ఏందో తెలుసుకోవాలి, ఒక ఇన్కమ్ సోర్స్ అంటే తెలుసుకోవాలని. బట్ బయట సండే అంటే ఏముంటుందండి? జాబ్ హోల్డర్కి దొరికేది ఒకే ఒక్క రోజు, అవునా కదా? నో. మరి సండే వచ్చిందంటే హాలిడే వస్తుంది అని చెప్పని ఉంటారు. సండే రాగానే ఇంత చుక్క ముక్క, మధ్యాహ్నం ఇంత పక్క, బస్ అంతే. ఈ 3 గుర్తుకొస్తాయి ఎంప్లాయీస్కి. నో. బట్ మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని జీవితాన్ని మార్చుకోవాలి, అవకాశం గురించి తెలుసుకోవాలి వచ్చారంటే 50% సక్సెస్ అయిపోయినారు. అంటే సూపర్ అండి. మీకోసం మళ్ళీ ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ షార్ట్గా చెప్తాను చూడండి, ఈ బిజినెస్ అవకాశం ఎందుకు తీసుకోవాలి అని చెప్పని. పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మరి సినిమాల్లో చూస్తుంటారు కదా. అండ్ వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు. ధోని
అండ్ ఇటువంటి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా క్రికెటర్స్. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్లో నటిస్తున్నారా లేదా? ఎస్ సార్. మరి ఎందుకంటే ఎట్లా? వాళ్ళకే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవసరము అని అనిపించింది. అంత కరోడుపతులు వాళ్ళు. ఆడి, బెంజ్, BMW, జాగ్వార్ లాంటి కార్లు మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు, కోట్ల రూపాయల ఆల్రెడీ ఆదాయం ఉన్నది. అయినా కానీ వాళ్ళే ఖాళీ టైం ఉంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఒక 10-20 కోట్లు వస్తాయి కదా, కనీసం ఒక 2-3 కోట్లన్నా వస్తాయి కదా అని చెప్పి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఫోకస్ చేస్తుంటే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద? ఎస్ సార్ నో? అయితే నేనైతే 6 సంవత్సరాల క్రితం ఇట్లానే ఆలోచించిన. ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు అదొక ఆదాయం ఉంది, దాని తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చేసినాను, దాని నుంచి ఒక ఆదాయం, అండ్ వెస్టీజ్ నుంచి కూడా మరొక ఆదాయం. అంటే నా ఫ్యామిలీకి 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉన్నాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి, సరే దబాయించి కొట్టండి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ టాటా, బిర్లా, అంబానీ, అదానీ ఎవరైనా కావచ్చు, ఒకే ఇన్కమ్ మీద వాళ్ళు ఆధారపడి లేరు. ఎస్ సార్ నో? మరి మనం ఎందుకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఒకే ఇన్కమ్ మీద ఆధారపడాలి? మనకు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అవసరమా లేదా? మరి అవసరం అని అంటే కనుక 100% ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీ ముందరికి వచ్చింది, తీసుకోండి. అండ్ మీకు ఒక మంచి ఒక కాషన్ ఏంటిదంటే, బయట ఈ అవకాశం తీసుకొని, వెస్టీజ్ అవకాశం తీసుకొని సక్సెస్ కానటువంటి వ్యక్తులు కూడా మీకు పరిచయం అవుతారు. మా మేడం చెప్పినారు కదా, ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సొంత నాలెడ్జ్ ఉపయోగిస్తారు, సిస్టమ్ని ఫాలో గారు, అప్లైని ఫాలో గారు, మీటింగ్లు రారు. వాళ్ళు అలాంటి పని చేసే వాళ్ళైతే ఈ బిజినెస్లో సక్సెస్ కారు. మీరు దయచేసి అలాంటి పొరపాటు చేయకండి. మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క చెయ్యి ఒక 2 సంవత్సరాలు పట్టుకోండి, సిస్టమ్ని ఫాలో కాండి. విన్నింగ్ టీమ్ అనేది మిమ్మల్ని ఒక మ్యాజిక్ లాగా తీసుకెళ్ళి సక్సెస్ స్టేజ్ మీద ఇట్లా నిలబడి మాట్లాడిస్తుంది. ఎంతమంది ఇట్లా నిలబడి మాట్లాడదాం అనుకుంటున్నారు? తదాస్తు, ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి రికగ్నేషన్స్ మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, విష్ వెల్ అండ్ బ్యాక్.